హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను అండి. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు బ్లాగ్లోకి వచ్చేస్తే ఈరోజు హోమ్ మేడ్ గరం మసాలా అండి. మనం ఆంధ్ర స్టైల్ చికెన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ మనకు ఆ స్టైల్ మసాలా పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్, అవునా? సో అందుకని నేను ఇంట్లోనే గరం మసాలా పౌడర్ చేసుకున్నాను అనమాట. అది మెయిన్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ దానికైతే ఏమేమి కావాలన్నది చెప్తానండి. ఇలాచీ అయితే 75 గ్రామ్స్ తీసుకుంటాను. ధనియాలు అయితే 200 గ్రామ్స్ అండి. లవంగం 100 గ్రామ్స్. చెక్క వచ్చి అంటే దాల్చిన చెక్క వచ్చేసి 50 గ్రామ్స్ సరిపోతుంది అనమాట. జీరా వచ్చి 100 గ్రామ్స్ అనమాట. ఇది యాక్చువల్గా మనకి నేను ఇట్లా కొంచెం ఎక్కువే చేసేసుకుని పెట్టేసుకుంటాను. సో దట్ ఇక్కడ ఒక 5 మంత్స్ వరకు అన్నా నాకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎక్స్ట్రా ఉన్నది. సో 5-6 మంత్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం నాకు కూరల్లో కూడా అంటే వెజిటేబుల్ కర్రీస్లో కూడా నేను కొంచెం గరం మసాలా అది వాడుతూ ఉంటాను అనమాట. అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకని కొంచెం ఎక్కువే చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. ఇంక ఈ గరం మసాలా మనకి వెజిటేబుల్ బిర్యానీ కానీ, నాన్ వెజ్ బిర్యానీలోకి కానీ, లేకపోతే కర్రీస్లోకి కానీ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది మనకి. సో అలా విడివిడిగా అయితే నేను ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది చెప్తాను మీకు క్లియర్గాను, నోట్ చేసుకోండి. ఇట్లా పొయ్యి మీద వేపే కంటే కొంచెం మంచి ఎండ తగులుతున్నప్పుడు ఒక 2 రోజులు ఎండలో పెట్టుకుని వేపుకుంటే ఇంకా బాగుంటాయండి. కాకపోతే నాకు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పుడే అనుకున్నాను మసాలా చేయాలని. అందుకని అయితే పొయ్యి మీద వేపుతున్నాను అనమాట. ఇక్కడ నేను ధనియాలు కూడా తీసుకున్నాను కదా. ఫస్ట్ 4 పొయ్యిల మీద 4 పెట్టి వేపేస్తే పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదనమాట అండి. సో ఫస్ట్ ధనియాలు అయితే వేపుతున్నాను, తర్వాత లవంగాలు వేసాను వేరే దాంట్లో. ఇప్పుడు ఇలాచీ అండి. నాకు మెయిన్గా ఇలాచీకే కొంచెం టైం పట్టిందనమాట వేగడానికి. లేదంటే ధనియాలు ఇవన్నీ కూడా తొందరగానే వేగిపోయినాయి. చాలా కదుపుతా అయితే డెఫినెట్గా వేపుతూ ఉండండి, ఎందుకంటే అవి మాడిపోకూడదు. మళ్ళీ కలర్ అది చేంజ్ అవుతుంది కదా. మీరు ఎండలో పెట్టి అప్పుడు కొడితే మీకు గరం మసాలా కలర్ అన్నది మరీ టూ మచ్ బ్లాక్గా రాకుండా ఉంటుంది. సో బాగా ఎండ కాసిన రోజు చేసుకుంటే బెటరు. లేదంటే ఇట్లా పొయ్యి మీద వేపుకోవచ్చు. జస్ట్ కొంచెం కలర్ అయితే బ్లాకిష్గా వస్తుంది, కానీ మిగతాదంతా కూడా ఏం తేడా ఉండదు అనమాట. ఇదిగో 4 పొయ్యి మీద బ్రేక్ఫాస్ట్ కూడా వేస్తున్నాను. నాకు మా హస్బెండ్కి కలిపి ఒకటే అట్టు కింద వేసేస్తున్నాను. దీన్ని హాఫ్ ఆఫ్ చేసుకొని తినేస్తామన్నమాట. సో ధనియాలు అయితే వేగిపోయినాయండి. వీటిని అయితే వేరే దాంట్లోకి తీసేసి చల్లారిపోయాకనే మనము ఎప్పుడు కూడా పౌడర్స్ అవి చేయాలన్నమాట. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకు కొంచెము మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆ వేడికి పొడిగా రాకుండా తడిగా అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందుకని చల్లారేగానే కొట్టాలి. ఇదిగో ఇప్పుడైతే నేను జీలకర్ర కూడా వేపుతున్నాను అనమాట. సిమ్లో పెట్టేసి వేపేసేయండి, అంతేగాని హైలో అది పెట్టద్దు. ధనియాలు అయితే గలగలమంటున్నట్టు వేగాలి కొంచెం, కానీ కలర్ మారకూడదు అనమాట. అందుకని కొంచెం కదుపుతా అయితే వేపుతూ ఉండాలి. ఇక మిగతావన్నీ వేగుతున్నాయి కదా. ధనియాలు అయితే చల్లారిపోయినాయి. నేను అందుకని ఇంకా ఇది మిక్సీ కొట్టేస్తున్నాను. ధనియా పౌడర్ విడిగా పెడతా అండి నేను, ఎందుకన్నది కూడా చెప్తాను నేను మీకు. సో మనం ఇంకా ధనియాలు తీసుకొని మనకు మెయిన్గా ఎండబెట్టడం కానీ వేపడం కానీ, ఎందుకంటే బాగా ఫైన్ పౌడర్ కింద అవుతుందని. ఫైన్ పౌడర్ అవ్వకపోతే మనము చికెన్లో అది వేసినప్పుడు ఆ టెక్స్చర్ అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మిక్సీ చేసేసి ఇట్లాగా ఫైన్ పౌడర్ వచ్చేలాగా చిన్న కన్నాలు జల్లెడ ఉంటుంది కదా, దాంతో అయితే మనము జల్లించుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి గరం మసాలాలు కానీ ఇవన్నీని. ఎందుకంటే కొన్నవి వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో అన్ని కూరలకి ఒకేలా వచ్చేస్తుంది అదైతేని. ఇదైతే మనం విడివిడిగా అదో చూసారా రెసిడ్యూ ఎంత మిగిలిందో, దాన్ని మళ్ళీ లాస్ట్లో ఒకసారి కొడితే మీకు మళ్ళీ మెత్తగా అవుతుంది అనమాట. అంత పోదు. మీరు ఇట్లా జల్లించేసాక మిగిలింది ఏం చేస్తారంటే రసం పౌడర్లో ఇవన్నిటిలో వేసుకోవచ్చు. అదేం పాడేసి ఐటమ్ అయితే కాదు కదా. ఎందుకంటే ఈ మసాలా సరుకులన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. మనం ఇలాచీ కానీ ఇవన్నీ చూస్తే కేజీ థౌజండ్స్లో ఉంటుంది అనమాట. సో అందుకని పాడేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని మనం రసం పౌడర్లో అది వేసుకోవచ్చు అనమాట ధనియాలు అయితేని. సో ధనియం పౌడర్ ఏంటంటే ఇప్పుడు నేను లవంగాలు కూడా మిక్సీలోకి తీసుకుని కొడుతున్నాను. ఈలోపు ధనియాల పౌడర్ నేను విడిగా కొడతాను కదండి, ఎందుకంటే మనం రసంలో వేసుకుంటాం ధనియా పౌడర్. లేకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది ధనియా పౌడర్ దేంట్లో కన్నా వేయాలన్నా కానీ ఏమన్నా కానీ. సో అందుకని ధనియా పౌడర్ ఏంటంటే విడిగా తీసుకుంటాను అనమాట నేను. అండ్ ధనియాల కషాయం కూడా పెడతాను పిల్లలకి. అది ఎప్పుడైనా కొంచెం కోల్డ్ అది వచ్చినా, కాఫ్ అది వచ్చినా కానీ ధనియాల కషాయం అది కూడా ఇట్లా పౌడర్తో పెడతా ఉంటాను అండి. అందుకని నేను ధనియాల పౌడర్ ఏంటంటే విడిగా కొడతా ఉంటాం అనమాట ఎప్పుడు కూడాను. ఇదిగో ఇంత పౌడర్ మనం 200 గ్రామ్స్ ధనియా తీసుకుంటే ఇంత దాంట్లోకి వచ్చిందనమాట, ఇంత గ్లాస్ జార్లోకి వచ్చింది. ఇంకా లవంగాల పౌడర్ కూడా శుభ్రంగా వేపేసాం కదా, దాన్ని కూడా ఇంకా నేను జల్లించేసుకుంటున్నాను అండి ఫైన్గా మిక్సీ కొట్టేసి.
సో దీన్ని కూడా అట్లనే లాస్ట్లో మిగిలితే ఏమన్నా మళ్ళీ 2-3 సార్లు మిక్సీ కొడితే ఈజీగా ఫైన్ పౌడర్ అయిపోతుంది అనమాట. సో ధనియాల పౌడర్ అయిపోయాక ఇలాచీ అండి. ఇలాచీ అయితే కొంచెం టైం పట్టింది అన్నాను కదా వేపడానికి, అది కూడా నేను ఇంకా మిక్సీ కొట్టేసి దాన్ని జల్లించేసాను అనమాట. ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువ టైమే పట్టింది నలగడానికి కూడా మనకి, ఎందుకంటే పైన తొక్కలు అవన్నీ ఉంటాయి, స్కిన్ అది ఉంటుంది కదా. సో అది కూడా మనం మిక్సీ కొట్టాలి కాబట్టి అది కూడా బాగానే అయిందండి. సో దీంట్లో నేను ఇంకేం కలిపాను, దాల్చిన చెక్క అనమాట. సో ఇదైతే ఫస్ట్ జీరా, ఇలాచీ అండ్ లవంగం పౌడరు. నేను మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ అయితే కలిపేస్తున్నాను. ఇంకా మీకు చూస్తే దాల్చిన చెక్క కూడా నేను ఇందులో వేయలేదనమాట, అది కూడా విడిగా వేస్తాను నేను. సో ప్రస్తుతానికైతే నేను ఇలాచీ, లవంగం అండ్ జీరా ఈ 3 పౌడర్స్ అయితే మిక్స్ చేసేసుకొని నేను వేరే బాటిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట అండి. సో దాల్చిన చెక్క నేను విడిగా ఎందుకు కొడతానంటే అది నేను బిర్యానీలోకి వేస్తాను కానీ చికెన్ కర్రీలోకి అది దాల్చిన చెక్క వేయను అనమాట అండి. అండ్ దాల్చిన చెక్క టీ కూడా పెట్టుకుంటాను నేను, అందుకని ఆ పౌడర్ కూడా కొంచెం దాల్చిన చెక్క టీ పెట్టుకుంటున్నప్పుడు పౌడర్ వేసుకుంటాను, అందుకని చెప్పేసి కూడా అది విడిగా తీస్తాను అనమాట. చూసారా 2 బాక్సులు ఫుల్ వచ్చిందనమాట నేను ఇంట్లో కొడితే ఈ 3ను. ఈ 3 అంటే నేను ఈ 3 కలిపిన పౌడర్ అయితేని, అలాగే ఇది ఇంకా దాల్చిన చెక్క పౌడర్ విడిగా అయితే తీసేసుకుంటున్నాను కదండి. సో ఇంట్లో చేసుకుంటే గుమగుమలాడుతూ ఉంటుంది. మీకు 6 మంత్స్ అయినా కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని మీకు కావాల్సినంత బయట ఉంచుకొని హాఫ్ తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో మీకు 6 మంత్స్ అయినా కానీ మూత తీయగానే ఆ స్మెల్ భలే వస్తుంది అనమాట. మీరైతే ట్రై చేయండి. అదిగో ఇంట్లో చేసిన దాన్ని బట్టి ఒక బాటిల్ అయితే నాకు ధనియా పౌడర్ వచ్చింది, 2 బాటిల్స్లో అయితే ఈ 3 కలిపిన మసాలా పౌడర్ వచ్చింది, ఒక బాటిల్లో అయితే మనకి దాల్చిన చెక్క వచ్చిందనమాట. దాల్చిన చెక్క పౌడర్ కొంచెం వేయాలండి ఇందులో వేసినాను, మసాలా కూడా ఎక్కువ అయితే వేయను నేను. అల్లం వెల్లుల్లి పేస్టే ఎక్కువ వేస్తాను ఏ చికెన్ కర్రీ చేసినా, బిర్యానీ చేసినా, ఏం చేసినాను, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అదండి ఈరోజు ముచ్చటైతేనే. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.